రౌడీ నాయకులు అనబడేటటువంటి వాళ్ళు మంచోళ్ళే. అవును. ఈ ఎదవల్ని పోషిస్తారు. ఎందుకంటే వీళ్ళ వెనకాల తిరగడానికి 10 మంది కావాలి ఉమ్, అన్నటువంటి ఉద్దేశం. ఉమ్, ఈ తిరుగుడులో వీళ్ళు కూడా రౌడీ నాయకులు అనే పేరు పడిపోతుంది. ఉమ్, ఆ కాసు కృష్ణారెడ్డి అట్లాంటి రౌడీలను ప్రోత్సహిస్తున్నారని జనం అందరూ కలిసి కోడెల శివప్రసాద్ని ఎన్నుకున్నారు. శివ సినిమాలో హీరో కోడెల. ఉమ్, ఆ టైంలో అక్కడున్న వ్యాపారస్తులు వైశ్యాసు వీళ్ళందరినీ కూడా వేధించి డబ్బులు జందాలు వసూలు చేస్తున్నారని వాళ్ళందరూ కూడా కోడెల శివప్రసాద్ని గెలిపించారు. ఉమ్, కోడెల ఫస్ట్ టర్మ్ బాగా సిన్సియర్గా పనిచేశాడు, అందుకనే రెండో టర్మ్ అతను ఎన్నిక. రెండో టర్మ్ ఎన్నికయ్యాక లాంగ్ స్టాండింగ్ తను ఉండాలంటే ఆ కాసుని బలహీనపరచాలని ఉమ్, కాసు దగ్గర ఉన్న రౌడీలను అందరినీ తెచ్చుకుని ఈయన పెట్టుకున్నాడు. ఉమ్, ఇక అప్పటి నుంచి కోడెల పేరు చెప్పుకుని మళ్ళీ ఇలా రాజకీయం బిగించేశారు. ఉమ్, ఏ హింస అయితే పడకూడదు అనుకున్నారు ఆ హింస మళ్ళీ కోడెల ద్వారా రావడం. అవును. ఉమ్, అట్లాగా దాదాపు 2-3 టర్ములు భరించారు. ఉమ్, ఇక ఆ తర్వాత నుంచి ఓటమి, కోడెల శివప్రసాద్ ఓటమి కావచ్చు. ఇట్లా ఉమ్, ఇవాళ చూసుకుంటే నరసరావుపేట ప్రశాంతంగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం. ఉమ్, ఒక లాస్ట్ డాక్టర్లు అప్పుడు గోపిరెడ్డి కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినటువంటి రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా డాక్టర్లు, ఉమ్, నిజాయితీ కలిగిన ప్రొఫెషనల్స్ని అనుకున్నారు జనం. ఉమ్, తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఈ మధ్యన ఈ యదవ రౌడీలని ప్రోత్సహించడం నడుస్తున్నారు. వాళ్ళ కొట్టుకు చేస్తారు, దానికి పార్టీలు ముద్రలేస్తారు. ఉమ్, ఫ్యాక్షనిజంలో రౌడీజంలో ఉండేది ఏంటంటే కింద గ్రూప్ తగాదాలు పెట్టుకుని తన్నుకు చేస్తారు. అవును. ఆ తన్నుకు చచ్చిన వాళ్ళకి వీళ్ళు షెల్టర్ ఇవ్వాలి. ఉమ్, ఈ షెల్టర్లో వీళ్ళు కూడా రౌడీలని